సోదరులారా, ఈరోజు ఉదయకాలంలో నాకు ఒక సహోదరుడు ఒక వీడియో పంపించడం జరిగింది. అందులో మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి కనీసము దేవత్వపు బేసిక్స్ కానీ బైబిల్లో అక్షరాభ్యాసం కానీ లేనట్టుగా నాకు బాగా అర్థమైంది. అలాంటి ఆయనేదో పెద్ద స్కాలర్ అన్నట్టుగా ఏవేవో లోక సంబంధమైనటువంటి డిగ్రీలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ అనవసరమైన వాదనలకు దిగిపోతుంటే దాన్ని అలాగనే వదిలిపెట్టడం క్రమం కాదు, సమంజసం కాదని నాలో నేను భావించి వెంటనే దీనికి సరైన సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది. మచ్చుకు మీకోసం కొంత స్లైడ్స్ మీకు చూపించిన వెంటనే నేను నేరుగా ఆయనతోనే మాట్లాడేస్తాను. కాబట్టి మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవునితోటి ఈక్వల్ విత్ గాడ్. దేవుని యొద్ద ఉన్నటువంటి ఇంకొక దేవుడు కాదు, దేవునిలో భాగమై ఉన్నటువంటి వ్యక్తి ఆయన. దేవత్వపులో భాగమైనటువంటి వ్యక్తి అని అర్థము దానికి. దాన్ని మీరు గలిబిలీలు సృష్టిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులను ఊహించుకొని, మానవులుగా మూడు స్వరూపాలు ఊహించుకొని మీరు మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే, మీకు ఏమి బైబిల్ పరిజ్ఞానం తెలియదు. ఆయన నువ్వు దేవుడు కాదు పో అని తృణీకరించి చేస్తున్నారంటే, జీడి గారు చేసినటువంటి మెస్ ఇంత అంత కాదు అని వారి శిష్యుల ద్వారా అర్థమవుతుంది. నాకు ఒక వ్యక్తి యేసు ప్రభు దేవుడు కానే కాదు అని జీడి గారి శిష్యుల్లో బోధిస్తుంటాడు. సో ఇది అంతా నాకు అనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, వారి గురువు గారు సరిగ్గా వీరికి నేర్పించలేదు. ఏకత్వం సాధించలేకపోతున్నటువంటి జీడి గారి శిష్యుల యొక్క బోధలు, ఈ తప్పెవరిది, ఈ పొరపాటు ఎవరిది, ఎవరి వల్ల బయటకు వచ్చింది అని అంటే, ఆయా సందర్భాలలో ఆయన మార్పులు చేర్పులు ఆయన చేస్తూ వస్తున్నటువంటి బోధల వల్ల. ఎందుకనంటే ఈ ప్రాంతాలలో క్రీస్తుని కూర్చున్నటువంటి గలిబిలి అంతా ఇంత లేదు, భయంకరమైన మెస్ జరిగింది. దానికి ఆద్యులు ఇలాంటి వారు అని భరత్ గారు, దయచేసి దేవత్వం విషయంలో మీ విశ్వాసాన్ని ఏమైనా వ్యక్తం చేయగలుగుతారా? మీరు ఒకసారి వినండి, మీరేం మాట్లాడుతున్నారు. తండ్రి అయిన దేవునితోటి ఈక్వల్ విత్ గాడ్. దేవుని యొద్ద ఉన్నటువంటి ఇంకొక దేవుడు కాదు, దేవునిలో భాగమై ఉన్నటువంటి వ్యక్తి ఆయన. దేవత్వపులో భాగమైనటువంటి వ్యక్తి అని అర్థము దానికి. దాన్ని మీరు గలిబిలీలు సృష్టిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులను ఊహించుకొని, మానవులుగా మూడు స్వరూపాలు ఊహించుకొని. అంటే దాని అర్థం ఏంటండి? మేము దేవత్వంలో ఉన్న ఆయన్ని తీసుకొచ్చి ముగ్గురు వ్యక్తులుగా తీసుకొని డివైడ్ చేసుకొని చూస్తున్నామా? మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి సార్ దేవత్వం కోసం? ఒక ఆయనే మూడు డ్రామాలు వేసాడు అనేటట్టు మేము వినాలా? అసలు మీ ఉద్దేశం ఏంటనమాట? దీన్ని బట్టి చూస్తుంటే, ఫ్రమ్ ద జెనిసిస్ టు ది రెవల్యూషన్ దేర్ ఆర్ మచ్ ఎవిడెన్సెస్ ఇన్ ద బైబిల్ దట్ దేర్ ఆర్ 3 persons ఇన్ ద గాడ్ హెడ్ అనేటట్టు. ఫస్ట్ యూ హ్యావ్ టు నో అబౌట్ ద గాడ్ హెడ్ ప్రాపర్లీ, రైట్? Then after you can try to criticize anyone at anywhere, anytime. ఫస్ట్ మీరు ఎన్షూర్ చేసుకోండి అసలు ఏం చేస్తున్నారు మీరు. మీ విశ్వాసం లేఖనాల ఆధారాలతో ఉందో లేదో ఫస్ట్ మీరు దాన్ని ఎన్షూర్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. మీ విశ్వాసం సరిగ్గా లేకుండా బయటికి బురద జల్లటానికి ఎలా పోనుకుంటున్నారు మీరు? నేను మీ వీడియో చూడడం మాత్రమే కాకుండా మీ వీడియో చూస్తున్నంతసేపు మీ దాంట్లోకి వచ్చిన కామెంట్స్ కూడా నేను చదువుతూనే ఉన్నాను. దాంట్లో ఒక ఆయన చాలా జెన్యూన్ గా ఒక కామెంట్ పెట్టాడు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు నెబుకద్నెజరుని సేవించమని చెప్పాడు కదండి, దాని సంగతి ఏంటని మిమ్మల్ని అడిగితే, ఇలాంటి లాజికల్తో బైబిల్ చదివితే కుదరదని చెప్తారా మీరు? అంత మాత్రమే కాకుండా తిమోతి పత్రికలో 6వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు తండ్రి అయిన దేవుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే, మీరేమో దాన్ని క్రీస్తు ప్రభుకి ఎలా అడ్రస్ చేస్తారండి మీరు? 15-16 వచనాల్లో క్రీస్తు ప్రభు కోసమే మాట్లాడాడు. క్రీస్తు ప్రభు కోసం తిమోతితో ఏం మాట్లాడాడంటే, నువ్వు కాపాడు, నువ్వు వాటిని సాధన చేయి. ఎప్పటి వరకు సాధన చేయి? క్రీస్తు ప్రభు ప్రత్యక్షత వరకు సాధన చేయి, ప్రత్యక్షతను ఎదురు చూస్తూ సాధన చేయి అని చెప్పి, ఆ ప్రత్యక్షతను కనుపరిచేది ఎవరు? తండ్రి అయిన దేవుడు అని చెప్తూ, ఆ తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడు? శ్రీమంతుడు, అక్షయుడు, అద్వితీయుడు, సర్వాధిపతి అయిన ఆయన యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుస్తాడని ఆ టైటిల్స్ అన్ని తండ్రి అయిన దేవునికి ఆపాదిస్తూ మాట్లాడితే, మీరేం కామెంట్ పెట్టారు? శ్రీమంతుడు, అక్షయుడు, అద్వితీయుడు, సర్వాధిపతి అని క్రీస్తు ప్రభు అని రాస్తున్నారు. అంటే మీరు ఎక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నారో కూడా ఆలోచించకుండా మొత్తం అన్ని ఒకరికే ఆపాదిస్తున్నారంటే అర్థం ఏంటనమాట? ముగ్గురిని తీసుకొచ్చి ఒక దాంట్లో దంచేస్తారా మీరు?
అసలు మీ ఉద్దేశం ఏంటి దేవత్వం విషయంలో? ఒక్కరే ఇన్ని డ్రామాలు చేశాడు అనేటట్ట. ద వర్డ్ ట్రినిటీ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బైబిల్, బట్ దేర్ ఆర్ 3 ఇండివిజువల్ పర్సనాలిటీస్ ఇన్ ద బైబిల్. ముగ్గురిని చూపిస్తుంది బైబిల్ తప్ప ఒక్కరినే ముగ్గురుగా, ముగ్గురిని ఒకరుగా చూపించట్లేదు. 3 పర్సనల్ ఇండివిజువల్స్ని చూపిస్తుంది. వ్యక్తులు 3 ఉన్నారు బైబిల్లో. మేం చెప్పట్లేదు, అది మేం రాసుకోలేదు. అవి క్రీస్తు ప్రభు స్వయంగా ఏం మాట్లాడారు? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును అనంటే ఎవరిని వారిగా ఎరగటం చేతనవ్వాలి నాకు. దానిని బైబిల్ చాలా క్లియర్గా సుస్పష్టంగా చెప్తోంది. మీరు ఈ విషయంలో సమస్యలో ఉన్నారు, మీరు దాన్ని దిద్దుబాటు చేసుకోండి. ఫస్ట్ మీరేం మాట్లాడుతున్నారు వినండి ఒకసారి. ఆయన తండ్రితో సమానుడై ఉండి లేదా దేవునితో సమానుడై ఉండి అనేటువంటి మాటను యేసుక్రీస్తు అనే నరుడు గురించి మాట్లాడుతూ చెప్పాడు. ఇంకొక దేవుడు అని కాదు, అర్థం ఆడ. పైగా ఫిలిప్పీ పత్రికలో మాట్లాడిన దగ్గర కూడా మీరు వక్రీకరించారు. అక్కడ ఇంకొక దేవుడు అనుకుంటున్నారా? మరి ఎవరు? క్రీస్తు ప్రభు దేవుడు కాదా? మీరు అంటున్నారు క్రీస్తు ప్రభు దేవుడు కాదని. అయితే ఈయనైనా దేవుడు అయి ఉండాలి, లేకపోతే ఆయనైనా దేవుడు అయి ఉండాలన్నమాట. ఇప్పుడు మీ దృష్టిలో ఎవరో ఒకరు కాకుండా పోవాలన్నమాట. మీరు ఫస్ట్ మీ సమస్యను దిద్దుబాటు చేసుకొని అప్పుడు సొసైటీలోకి రండి. ఇంకా మీరు ఏమంటున్నారు? దేవదానం గారు క్రీస్తు ప్రభువుకు దేవత్వం లేదని చెప్పారు అని చెప్పి మీరు వాదనలకు దిగిపోతున్నారు. మీరు ఒక్క ఎవిడెన్స్ చూపించగలుగుతారా మీరు ఆ విషయంలో? దేవదానం గారు క్రీస్తు ప్రభువుకు దేవత్వం లేదని చెప్పారు అని స్వయంగా తండ్రేని దేవుడే స్వయంగా క్రీస్తు ప్రభువును దేవత్వం కలిగిన వాడా అని పిలిస్తే హెబ్రీ పత్రిక 1:7లో ఇక క్రీస్తు ప్రభువుకు దేవత్వానికి సంబంధం లేదని తెగించేవాడు ఎవడు? క్రీస్తు ప్రభు దేవత్వం కలిగిన వాడు. మీ వాదన లేకపోతే మీ వీడియో చూస్తున్నంతసేపు నాకు ఎలాంటి భయం కలిగింది అని అంటే, ఒక వ్యక్తి యేసు ప్రభు దేవుడు కానే కాదు అని జీడి గారి శిష్యుల్లో బోధిస్తుంటాడు. మీరు రేపొద్దున్న క్రీస్తు ప్రభువును కూడా దొంగ ఉపదేశం చేశాడని అంటారు. మీరు అపోస్తలను కూడా దొంగ ఉపదేశము, అబద్ధం చెప్పారు అని అంటారు. మీరు మోసం చేశారు అని అంటారు. మీరు అబద్ధ బోధ అంటారు. మీరు వాళ్ళను కూడా ఎందుకు అని అంటే మీరు వాళ్ళు ఇచ్చిన ఉపదేశం పొందుకున్న గుంపులో నుంచి క్రూరమైన తోడేలు బయటకు వచ్చినాయి. వాళ్ళు ఇచ్చిన ఉపదేశం పొందుకున్న ఆ మంచి గుంపులో నుంచి అబద్ధాన్ని ప్రచారం చేసే మనుషులు బయటకు వచ్చారు. మీరు ఎవరిని చూస్తారు ఇప్పుడు? క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉపదేశాన్ని అలంకరించిన వారిని చూస్తారా, లేకపోతే బయటకు వచ్చి తప్పుడు మాటలు మాట్లాడిన వారిని చూస్తారా? మీరు ఎంతసేపు వాళ్ళని చూసి క్రీస్తు ప్రభువును కూడా నిందించేటట్టున్నారు. మీరు ఎంతసేపు ఆ క్రూరమైన తోడేలను చూసి అపోస్తలులను నిందించేటట్టున్నారు. మీరు వాళ్ళు అలా తయారవడానికి కారణం వీళ్ళే అనేటట్టున్నారు. మీరు మీ కొలబద్ద అలానే ఉంది. ఫస్ట్ మీ పెర్స్పెక్షన్ మార్చుకోండి. ఇది క్రమం కాదు, ఇది న్యాయం కాదు. ఫస్ట్ మీ విశ్వాసంలో ఉన్న లోపాలు చూసుకోండి, ఆ తర్వాత సమస్యలు దిద్దుబాటు చేయడానికి సొసైటీలోకి వద్దురు. కానీ ఇంకా మీరేం మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఆరాధనకు పాత్రుడు కాదని దేవదానం గారు చెప్పారని మీరు మాట్లాడుతున్నారు. స్వయంగా ఆయన మాట్లాడినట్టు మీరేమైనా ఎవిడెన్స్ ఇవ్వగలుగుతారా? ఈవెన్ లేఖనాలు కూడా క్రీస్తు ప్రభు ఆరాధనకు పాత్రుడు కాదని ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదే. లేఖనం చెప్పలేనిది దేవదానం గారు ఎలా మాట్లాడతారు? అయినా మీరు కూడా మాట్లాడితే ప్రోస్కును సిటోసిన్, ప్రోస్కినే, అదోనాయ్, కిరియోస్, అగాపే, టోటోటోకోస్ మాట్లాడితే హీబ్రూ గ్రీకు పదాలు మాట్లాడతారు ఏంటండి? తెలుగు పదాలు రావా మనకి? తెలుగు బైబిల్ చదవమా మనం? అవును సార్, మృక్కిరి అని ఉంది, ఆరాధించిరి అని ఉంది, మేము చదువుతున్నాం, మాకు కూడా కళ్ళు కనిపిస్తున్నాయి బైబిల్ చదువుతున్నప్పుడు. కానీ అది పాస్ట్. వాళ్ళు చేశారు ఆ పని. జ్ఞానులు వచ్చారు, క్రీస్తు ప్రభువును ఆరాధించారు, జరిగినాయి, మాకు కూడా కనిపించినాయి కళ్ళు. కానీ మీరు కూడా ఆ పని చేయండి అని ఆజ్ఞగా మాకు ఎక్కడ చెప్పలా. ఈవెన్ నేనే మీకు చూపిస్తాను. దయచేసి క్రీస్తు ప్రభు ఆరోహణుడు అయిన తర్వాత, పరలోకములు చేర్చుకోబడిన తర్వాత క్రీస్తు ప్రభుకి ఏం జరిగిందో తెలుసా? క్రీస్తు ప్రభుకి ఏం జరిగిందో మీకు తెలుసా? 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనం చదువుతున్నాం, జాగ్రత్తగా మీరే వినండి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వీటిని ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. ఎవరికి చేశారు నమస్కారం? సాగిలపడి తండ్రి అయిన దేవునికి, గొర్రె పిల్ల అనే బిరుదు కలిగినటువంటి క్రీస్తు ప్రభువుకి. కాబట్టి ఆయన ఆరాధనకు పాత్రుడు కాదు అని లేఖనాలు కానీ ఎవరు చెప్పడానికి తెగించలేదే. ఇప్పుడు మీరు వంకరగా నాకు క్వశ్చన్ వేస్తారు. ఇప్పుడు మీరు దేవదూతలే ఆరాధన చేశారు, నువ్వెందుకు ఆరాధన చేయటం, మరి నువ్వు చేస్తే ఏమైంది అని. మీరు ఫస్ట్ సంకల్పాన్ని తెలుసుకోండి.
సంకల్పానికి దేవదూతలకు సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నాను, సంకల్పానికి దేవదూతలకు సంబంధం లేదు. సంకల్పము దేవుడు నా కోసము మనుష్యులందరి కోసము చేశాడు. దేవుడు సంకల్పాన్ని దేవదూతలను రక్షించడానికి కాదు చేసింది. ఎప్పుడైతే సంకల్పంలోనికి మనుషులు వస్తారో వాళ్ళు ఒకటి నేర్చుకోవాలి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అంటే సంకల్పం చొప్పున పిలువబడిన వాడు ఎవడో వాడు సంకల్ప ప్రకారంగా ప్రవర్తించాలి. మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, తండ్రి అయిన దేవునిది సంకల్పము స్వకీయ సంకల్పం, దేవుని యొక్క స్వకీయ సంకల్పం. ఆ సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని తండ్రి అయిన దేవుడు ప్రతి కార్యాన్ని చేశాడు. ఆ ప్రతి కార్యంలో ఈవెన్ ప్రభు అని యేసుక్రీస్తును ప్రభువుగా క్రీస్తుగా నియమించడం కూడా సంకల్పాన్ని అనుసరించే జరిగింది. దేవత్వం కలిగి ఉన్న దేవుడై ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు సంకల్ప ప్రకారంగా. మీరు ఫస్ట్ సంకల్పాన్ని తెలుసుకోండి. దేవదూతలు ఆరాధన చేస్తే లేని నువ్వు చేస్తే ఏంటి సమస్య అని మాట్లాడద్దు ఇక మీదట. మీరు దేవదూతల సంకల్పానికి సంబంధించిన వారు కాదు. యెహెజ్కేలు గ్రంథం, ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రభువుగా నియమించాడు తండ్రి అయిన దేవుడు. ఆరాధన చేస్తానంటే మీ సావు మీరు చావండి. దాన్ని అంగీకరించేవాడు ఎవడు? కనీసం క్రీస్తు ప్రభు అయినా దాన్ని తీసుకుంటాడా? ఆరాధనకు పోతుడు కదా ఎవడు చెప్పలా. ఇప్పుడు మీరు కూర్చుని క్రీస్తు ప్రభువుని ఆరాధన చేయండి, తీసుకుంటాడా? మీ ముఖం చూస్తాడు ఆయన? మీ ముఖం చూడ ఆయన, మీ ఆరాధన తీసుకోడు ఆయన. యెహెజ్కేలు 34:23 చదువుతున్నాను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించదను. అతడు వారికి కాపరిగా ఉండి వాటిని మేపును. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఒక జనానికి రాజుగా ఉంటాడో, ఆయన ఏ జనానికైతే రాజుగా ఉన్నాడో ఆ జనానికి తండ్రి అయిన దేవుడు దేవుడుగాను తండ్రిగాను ఉంటాను అని అన్నాడు. మీకు అర్థమైతే చదవండి ఫస్ట్. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును. ఎవరికి దేవుడై ఉంటాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజరికం కిందకు ఎవరైతే వస్తారో వారికి తండ్రి అయిన దేవుడు దేవునిగాను తండ్రిగాను ఉంటాడు. ఆయన ఏ జనానికైతే దేవునిగా తండ్రిగా ఉంటాడో ఆ జనాన్ని ఏలుబడి చేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి సంకల్ప ప్రకారం మీరు ఆలోచన చేయండి. సంకల్పంలోనికి వచ్చి ఆలోచన చేయండి. సంకల్పం లోపలికి వచ్చారనుకోండి, అప్పుడు ఏమంటాడంటే క్రీస్తు ప్రభు నన్ను సేవించండి అని అడుగుతాడు, ఆరాధించండి అని కోరడు. మీరేం మాట్లాడుతున్నారు? ఒక్కటి చూపించండి ఆరాధించమని కోరలేదు అని. మీరు చూపించండి, నన్ను ఆరాధించండి అని ఒక్కటి చూపించండి. మీరు చూపించండి సార్, నన్ను ఆరాధించండి అని క్రీస్తు ప్రభు అడిగినట్టు ఒక్కటి చూపించండి. సేవించడం ఆరాధించడం ఒక్కటి కాదు అని చెప్తే మీకు తెలుగు అర్థం కదా మీకు? మీరేమంటున్నారు చూడండి, సేవించడం ఆరాధించడం అంటే ఏంటో మీరు చెప్పారు చూడండి. మీరు సేవించడం వేరు, సేవించడం అంటే ఏందో తెలుసా? సేవించడం అంటే ఎంత ఉంది బైబిల్ గ్రంథంలో, ఎన్ని వచనాలు ఉన్నాయి? 100 లేఖనాల పైన రాసి పెట్టుకొని ఉన్నా నేను. ఎవరైనా అడిగితే సేవించడం ఆరాధించడం ఒకటి కాదు అని అంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవింతుము. చెప్పండి మీనింగ్ దానికి. ఏంటి సేవించడం అంటే? ఆయన్ని మొక్కటము, ఆయన ఆరాధించడము, ఆయనకి కీర్తించడం, ఆయన్ని ఘనపరచడం, ఆయన్ని స్తుతించడం, ఆయననే ప్రార్థన చేయటం, ఇదంతా సేవలో భాగం, సేవించటంలో భాగం. ఇదంతా మీరు అర్థం కాకపోతే మనం ఏం చేయలేము. సో మీరు చెప్పింది దృష్టిలో పెట్టుకుందాం. మీరు చెప్పారు కదా సేవించడం ఏంటో అర్థం మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు చదవండి. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం చదవండి ఒకసారి. 27వ అధ్యాయం చదువుతున్నాను, మరి మీరు చెప్పాలి దీనికి ఆన్సర్. మీరు చెప్పండి. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమైన నాకు తోచునో వారికి ఇచ్చుచున్నా. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశం చేయుచున్నాను. అతని సేవించుటకి భూజంతువులను కూడా అతని వశం చేయుచున్నాను. అంటే కూడా అంటే అంతకుముందు ఎవరినో వశం చేశాడు? ఎవరిని? దేశాలన్నింటినీ. దేనికి వశం చేశాడు? సేవించడానికి వశం చేశాడు. సేవించటం, మొక్కటం, ఆరాధన చేయటం అనేదే అయితే మరి ఇప్పుడు నెబుకద్నెజరు నిలబెట్టిన ప్రతిమకు ఎందుకు నమస్కరించలేదు? నువ్వు నీ దేవుని దగ్గర ప్రార్థన చేయొద్దని ఆజ్ఞ జారీ చేపిస్తే నువ్వెవడు నాకు చెప్పడానికి? నేను నా పని నేను చేసుకుంటానని కిటికీలు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దానియేలు ముమ్మరు ఎందుకు ప్రార్థన చేశాడు? ఈయనకి చేస్తే సరిపోయేది కదా. మీరు దీనికి ఆన్సర్ చేయలేరు కావాలి. ఇప్పుడు మీరు దీనికి ఆన్సర్ చేయాలంటే మళ్ళీ మీ ఇంటర్ప్రిటేషన్ వేరేగా ఉంటుంది. అది మేము కూర్చొని వినాలి. ఇప్పుడు మేము దాన్ని మీరు కుదుర్చుకున్న విశ్వాసానికి అనుకూలంగా వక్రీకరించకండి బైబిల్ని, గ్రంథాన్ని. కాబట్టి క్రీస్తు ప్రభువుడు ఏం చేశాడంటే సంకల్ప ప్రకారం నన్ను సేవించండి అని అడిగాడు. సేవించండి అని అంటే ఏం చెప్తే అది వినటం, అన్ని విషయాల్లో వినటం. గ్రంథం ఇచ్చిన సరైన అర్థం అదే. క్రొత్త నిబంధన అర్థం ఏంటంటే
క్రీస్తు ప్రభువుని సేవించడంలో వెనక దాగి ఉన్న అర్థం ఏంటంటే ఏమి చెప్పినా వినాలి, అన్ని విషయాల్లో వినాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తను సేవించమని మమ్మల్ని అడిగిన తర్వాత, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని సేవించడానికి వచ్చిన నాతో ప్రభువైన యేసుక్రీస్తు ఏం మాట్లాడుతుంటాడంటే, నాయనా నేను పరలోకం నుండి దిగి వచ్చాను, ఉపదేశాన్ని చేత పట్టుకుని వచ్చాను, అది నా సొంత ఉపదేశం కాదు, నన్ను పంపిన వానిది. కాబట్టి ఆ ఉపదేశంలో ఉన్న ఒక సంగతి ఏమంటే, ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆరాధకులై ఉండాలి. అలా ఆరాధించే వారి ఆరాధన నేను కోరుకుంటున్నాను అని కిందకి వెళ్ళి చెప్పు అని తండ్రి అయిన దేవుడు నాకు చెప్పి పంపించాడు నాయన. కాబట్టి మీరు అలాంటి ఆరాధకులై ఉంటే మీ ఆరాధనలో నేను కూడా వచ్చి కూర్చొని మీతో కలిసి నేను కూడా ఆయనను ఆరాధిస్తాను అని మాకు చెప్పాడు సార్. మీ బైబిల్ ఇవి ఉండవు అనుకుంటా, మాకు ఇచ్చిన బైబిల్లో మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు అలాగనే మాట్లాడాడు. మీరేదో దేవుని సంకల్పాన్ని, దేవుని గ్రంథాన్ని అవలోకనం చేసినట్టు, మీకు అంతా తెలిసినట్టు మాట్లాడేస్తుంటే మీకు సమాధానం చెప్పడానికి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. మీకు గ్రంథం తెలియదు, సంకల్పం తెలియదు, దేవత్వం అంతకంటే తెలియదు మీకు. మీరు చేసిన 22 నిమిషాల వీడియోలో మోర్ దెన్ 20 టైమ్స్ జీడీ గారు అని వాడేశారు మీరు. జీడీ గారి దేహంలో బతికున్నంత కాలం ఆయన ముఖం చూసింది లేదు మీరు. పైపించి మీరు వీడియో అప్లోడ్ చేసిన రోజు నుండి 10 సంవత్సరాల బ్యాక్కి మాట్లాడుతూ 10 సంవత్సరాలు ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ మా ఊరిలో చాలా బాగా ప్రభావితంగా, చాలా బాగా పనిచేసిందని చెప్పారు. ఆయన మీద నాకు అభిమానం ఉందని చెప్తున్నారు. ఇలాంటి తప్పుడు బోధలని విని ఆయన మీద అభిమానం పోగొట్టుకున్నానని చెప్తున్నారు మీరు. ఆయన దేహంలో ఉన్న కాలంలో నేరుగా వెళ్ళి ఆయన సీరియస్నెస్ ఏంటో, లేఖనాల విషయంలో ఆయన కమిట్మెంట్ ఏంటో, ఎంత కమిటెడ్ ఫైత్తో ఆయన జీవితం జీవించాడో, ఇవన్నీ నేరుగా వెళ్ళి టెస్ట్ చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి మీకు సమయం దొరకలేదు. కానీ టైం అంతా యూట్యూబ్లో వినియోగించేసి ఆయన చనిపోయిన తర్వాత మీరు ఇంట్లో కూర్చొని మీరు సొంతంగా బురద ప్రిపేర్ చేసి జల్లేస్తామనంటే, న్యాచురల్గా తయారైన బురద అయితే ఈ పాటికి అర్థమైపోయేది అందరికీ దేవదనం గారు తప్పుబాటు చేశాడని. మీరు ఫేమస్ అయిపోవడానికి, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి అలాంటి వాళ్ళని డిమోట్ చేస్తారా? సిగ్గుండాలి సార్ నాకు అలాంటి పనులు చేయడానికి. కాబట్టి ప్రభువునందు నేను మీకు విన్నవించుకుంటున్నది ఏంటంటే, మీకు ఒక సజెషన్ ఇస్తున్నా. నేను ఆ సజెషన్ మీరు స్వీకరించండి అని రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. మీరు వీడియో చేసినప్పుడు మంచి సూట్ వేసుకున్నారు, మంచి చైర్లో కూర్చున్నారు, మంచి డెకరేట్ చేసుకున్నారు, బైబిల్ కూడా చేత పట్టుకోకుండా చక్కగా పొందిగ్గా మోడర్న్ స్టైల్లో ల్యాప్టాప్ ముందు పెట్టుకొని అందులోనే టైప్ చేసి చూసుకుంటున్నారు. కాబట్టి ఇంత ఎఫర్ట్స్ పెడుతున్న మీరు ఒక 2000 మీకు కావనుకొని ఏం చేస్తారంటే, దేవదనం గారు 14 నుండి 16 పుస్తకాలు రాశారు. ఎందుకు వచ్చింది మీకు అసలు ఓరల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు? మీకు డాక్యుమెంటెడ్గా ఉన్నాయి. మీరు ఆ 2000 పెట్టుకొని బుక్స్ మీరు మీ అడ్రస్ ఇచ్చేస్తే వాళ్ళు డైరెక్ట్గా మీ ఇంటికి పంపించేస్తారు. బుక్స్ని మీరు చాలా పొందిగ్గా పెట్టుకుని చక్కగా వాటిని చదివి ఆ తర్వాత మీరు ఇదిగో ఈయన ఇలాంటి వాడని అప్పుడు మీరు పబ్లిష్ చేయండి బయటికి. మీరు ఏ విషయాన్ని తెలుసుకోకుండా ఎవరినో చూసి ఈయన మీద నిందలేయటం మీకు అది సబబు కాదు. కాబట్టి ప్రభువునందు నా మనం ఆలకించి ఫస్ట్ మీరు ఈ ఎఫర్ట్స్ పెట్టండి. ఒక 2000 రూపాయలు, మహా అయితే 16 బుక్స్ మీకు 2500 దొరికేస్తాయి. అవి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు దేవుడు కాదని అన్నాడా ఆయన ఆరాధనకు పాత్రుడు కాదని నిజంగా అన్నాడా ఆయన? అవన్నీ మీరు ఎన్ష్యూర్ చేసుకొని అప్పుడు సొసైటీలో బురదలు చల్లేద్దరు. కానీ అయితే దీనికంటే ముందు మీరేం చేస్తారంటే, నమ్మదగిన ఉపదేశాన్ని నమ్మకంగా గట్టిగా చేపట్టడానికి మీరు పూనుకోండి. మిమ్మల్ని వెంబడిస్తున్న వాళ్ళు నాకు తెలిసి ఖచ్చితంగా బైబిల్ చదవాలి. వాళ్ళు ఖచ్చితంగా బైబిల్ చదివేవారు అయితే మీరు ఎలా ఉండరు. మిమ్మల్ని క్వశ్చన్ వేస్తారు ఈ పాటికి. ఎందుకంటే దేవత్వం కోసం మీ దగ్గర అసలు కనీసపు జ్ఞానం లేదు. మీ దగ్గర ఫండమెంటల్స్ లేవు మీ దగ్గర. ఈయన ఏంటిది దరిద్రం మాకు? ఇలాంటి మీరు వేస్తున్న సవాల్ ఏంటంటే, మినిమం డిగ్రీ చేసినోడు మీతో మాట్లాడాలంటారు. మీ సర్టిఫికెట్లు దేనికి సార్? లేఖనాన్ని గౌరవించడానికి, లేఖనాలు చదువుకోవడానికి ఉపయోగపడని మీ సర్టిఫికెట్స్ దేనికి? అలాంటి మీరు వేస్తున్న సవాల్ ఏంటి? మినిమం డిగ్రీ చేసినోడు వచ్చి మీతో మాట్లాడాలా? అసలు మీతో మాట్లాడడానికి అసలు టైం వేస్ట్ సార్. మీతో మాట్లాడడానికి అసలు మీరు దేవత్వం మీకు అర్థం కాలేదు. గాడ్ హెడ్ సబ్జెక్ట్ మీకు అర్థం కాలేదు. బైబిల్ ఏదైనా మెయిన్ టాపిక్ ఎక్కువ ఎవిడెన్స్తో ఏదైనా మాట్లాడింది అని అంటే అది దేవత్వం కోసమే. అలాంటి దేవత్వం కోసం ఎన్ని ఎవిడెన్సెస్ పెట్టుకొని మీరు సింపుల్గా దేవత్వంలో ఒక ముక్క క్రీస్తు ప్రభు, లేకపోతే ఆయనే ఒక డ్రామా వేశాడు, ఇలా మాట్లాడుతున్నారు మీరు. ఆయనే క్రీస్తు ప్రభు, ఆయనే పరిశుద్ధాత్మ, ఆయనే. ఇది మీకు అసలు క్రమం కాదు. మీకు అసలు క్రమం కాదు. మీరు ఫస్ట్ మీ విశ్వాసాన్ని సరి చేసుకొని ఆ తర్వాత మీరు సోషల్ మీడియాలోకి రండి. అది 10 మందికి ఉపయోగపడుతుంది, మీకు ధన్యకరంగా ఉంటుంది.
ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను, మీరు ఇలా చేస్తేనే మాత్రమే మిమ్మల్ని మీ బోధనను వినేవారిని రక్షించుకుంటారు. లేకపోతే నేను చాలా స్ట్రైట్గా చెప్తున్నాను, మీ బాప్తిస్మం తప్పు, మీ విశ్వాసం తప్పు, మీ సమస్తం తప్పు క్రీస్తు యేసులో. మీరు ఫస్ట్ దాన్ని రైట్ చేసుకొని ఆ తర్వాత ఫర్దర్ అప్లోడ్స్ మీకు వెళ్ళండి.